శివాయ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదులు ఎవరైతే ఉన్నారో శంకర భగవత్పాదులు మన భారతదేశంలో 4 పీఠాలు స్థాపించడం జరిగింది. అవే దక్షిణాన శృంగేరి పీఠము, అదేవిధంగా మనకి ద్వారకా పీఠము, బదిరీ పీఠము, పూరీ పీఠము. ఈ 4 కూడా చతురామ్నాయ పీఠాలుగా ఉంటున్నాయి. దానిలో కూడా ఈ 4 కాకుండా మూలామ్నాయ పీఠంగా మన మోక్షపురి అయినటువంటి కంచిపురంలో కంచి కామాక్షి అమ్మవారి ఆ స్థానంలో కంచి కామకోటి పీఠం అనేటువంటిది మూలామ్నాయ పీఠంగా ఉంది. దానికి ఇప్పుడు ఉత్తరాధికారిగా మన తెలుగువారైనటువంటి గణేష శర్మను ఉత్తరాధికారిగా తీసుకుంటూ వారి సన్యాసాశ్రమ నామంగా సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతిగా వారికి నామధేయం ఇచ్చి సన్యాసం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి విజయేంద్ర సరస్వతి స్వామివారు దక్షిణామ్నాయ పీఠంగా శృంగేరి పీఠం ఉంది. శృంగేరి పీఠానికి ఉత్తరాధికారిగా మన తెలుగువారైనటువంటి విధుశేఖర భారతీ తీర్థ స్వామివారు ఇప్పుడు ఉత్తరాధికారిగా ఉన్నారు. ఈ పీఠాలు కానీ ఎప్పుడు కూడా అనేక ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యన కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన ఉందో ఆ దుర్ఘటనలో కాలం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా శృంగేరి పీఠం వారు 2 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆర్మీ ఏదైతే సైనిక బలగాలు ఉన్నాయో వాటి రక్షణార్థము మొత్తము 30 కోట్ల రూపాయలు కూడా శృంగేరి పీఠం నుంచి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి సనాతన ధర్మం అభివృద్ధి కోసము అనేక వేద పాఠశాలలు కానీ గోశాలలు కానీ అదేవిధంగా అనేక ధర్మ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక దేవాలయాలను అభివృద్ధి చెందించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క పీఠాల వల్ల.